రాపా నూయి ద్వీపం భయానకమైన అందంతో నిశ్శబ్దంగా నిలిచిన ఒక ప్రాచీన భూమి. ఆకాశాన్ని తాకేలా నిలబడ్డ మహాకాయం మోయేయి విగ్రహాలు, వాటిలో దాగిన వేల ఏళ్ల రహస్యం మనకోసం వేచి ఉంది. పలినీషియన్ సముద్ర యాత్రికులు దాదాపు 100 మైళ్లు దాటి ఈ ఒంటరి ద్వీపాన్ని ప్రారంభించారు. నక్షత్రాలు, గాలి, అలలే వారి దారి చూపే దిక్కులు. ఇది కేవలం నివాసం కాదు, ఒక కొత్త నాగరికతకు మొదటి అడుగు. మోయేయిలు భౌతికంగా అసాధ్యమైన రాతి మహాకాయాలు. పలు టన్నుల బరువుతో, కొన్నిసార్లు పర్వతాల్లా ఎత్తుగా నిలిచే విగ్రహాలు. రానో రారాకు గుట్టల మధ్య వందలాది మోయేయిలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని ఇంకా రాయిలో చిక్కి ఆ కాలపు కథ చెబుతున్నాయి. పరిమిత పరికరాలతో, కేవలం బాసాల్ట్ ఎడ్జులు, మానవ సంకల్పం, సమిష్టి శ్రమతో ఇవి చెక్కబడ్డాయి. ఇది మొదటి ఇంజనీరింగ్ సవాలే కాదు, తరలించడం, అహులపై నిలిపే విధానం కూడా మరింత అద్భుతమైనది. పరిశోధకులు చెప్పే నడిచిన మోయేయిలు సిద్ధాంతం, చెట్లపై రోలింగ్ సిద్ధాంతం, రాంపులు, లీవర్లు, కౌంటర్ వెయిట్లు, ఏది నిజమో ఇంకా తేల్చలేమో. ప్రతి కొత్త తవ్వకం, ప్రతి పరిశోధన ఈ రహస్యానికి కొత్త వెలుగు చూపుతూనే ఉంది. మోయేయిలు కేవలం శిల్పాలు కాదు, వారి చూపు లోపల నివసించే ప్రజలపై నిశ్శబ్ద కాపలాదారులుగా నిలుస్తాయి. కాని సమాజం, వనరులు, ప్రకృతి మధ్య సమతుల్యం కోల్పోవడం రాపా నూయి నాగరికత పతనానికి దారితీసింది. మోయేయి విగ్రహాలు మనకు చెబుతున్నది ఒక్కటే: అత్యంత ప్రతిభ, శ్రమ మరియు ప్రకృతిని గౌరవించే చైతన్యం ఎప్పటికీ గౌరవించదగినదని. ఈ ప్రాచీన రహస్యాలు మనం ఆశ్చర్యంతో, ఆలోచనతో మరియు భవిష్యత్తుపై బాధ్యతతో ఎదుర్కోవలసిన పాఠాల సమాహారం. ఆధునిక ఇంజనీరింగ్ను ధిక్కరించే భారీ రాతి కాపలాదారులను వదిలి అదృశ్యమైన ఒక నాగరికతను ఊహించుకోండి. చక్రాలు లేదా అధునాతన పరికరాలు లేకుండా పురాతన ప్రజలు వందలాది భారీ మోయేయిలను ఎలా చెక్కారు మరియు ఒక ద్వీపం గుండా రవాణా చేశారు. ఈస్టర్ ఐలాండ్ యొక్క రహస్యం వారు ఏమి నిర్మించారు అనే దాని గురించి మాత్రమే కాదు, వారు దాన్ని ఎలా నిర్మించారు మరియు ఈ ఆశ్చర్యకరమైన ఘనత ఎందుకు పరిష్కారం కాలేదో తెలుసుకోండి. శతాబ్దాలుగా ఈస్టర్ ఐలాండ్లోని మోయేయి వెనుక ఉన్న నిజం పురాణాలలో కప్పబడి ఉంది. కాని వాటి నిర్మాణం గురించి మీకు తెలుసు అని మీరనుకున్నది మొత్తం తప్పైతే? ఈ ఆశ్చర్యకరమైన విగ్రహాలను తరలించడానికి కోల్పోయిన నాగరికత ఉపయోగించిన చాతుర్యమైన కాని నమ్మశక్యం కాని ప్రాచీనమైన పద్ధతులను చివరకు బయలుపరిచే అత్యాధునిక సిద్ధాంతాలు మరియు పురావస్తు ఆవిష్కరణలలోకి మనం లోతుగా ప్రవేశిస్తున్నాం. మీ మనస్సును ఉర్రూరు తలూగించుకోవడానికి సిద్ధంగా ఉండండి. భూమిపై అత్యంత విశోచిత ప్రదేశాలలో ఒకటిపైకి అడుగువేయండి. అక్కడ వందలాది భారీ రాతి దిగ్గజాలు నిశ్శబ్దంగా నిలిచి గాలి గుసగుసలాడే రహస్యాలను కాపాడుతున్నాయి. ఇవి కేవలం శిల్పాలు కాదు, అవి ఒక పరిష్కారం కాని చిక్కుముడి, పురాతన ప్రజల యొక్క అసాధారణ చాతుర్యం మరియు వారి అంతిమ పతనానికి నిదర్శనం. ఈస్టర్ ఐలాండ్లోని మోయేయి యొక్క అనమ్మకరమైన ఇంజనీరింగ్ విజయాలను మరియు వారి సృష్టికర్తలకు నిజంగా ఏమి జరిగిందో అనే దాని యొక్క ఉత్కంఠభరితమైన అవకాశాన్ని అన్వేషిస్తున్నప్పుడు మాతో చేరండి. రాపా నూయి ద్వీపం భయానకమైన అందంతో నిశ్శబ్దంగా నిలిచిన ఒక ప్రాచీన భూమి. ఆకాశాన్ని తాకేలా నిలబడ్డ మహాకాయం మోయేయి విగ్రహాలు, వాటిలో దాగిన వేల ఏళ్ల రహస్యం మనకోసం వేచి ఉంది. ఎవరు చెక్కారు ఈ విగ్రహాలను? ఎందుకు ఈ ఒంటరి ద్వీపంలో వాటిని నిలబెట్టారు? ఈ ప్రశ్నలతోనే ఒక ప్రాచీన మిస్టరీ తెరలేపుతుంది. ఇప్పుడే మొదలవుతున్న ఈ కథ మనల్ని వేల ఏళ్ల వెనక్కి తీసుకెళుతుంది. ఈ అతిదూరమైన ద్వీపాన్ని మొదటిగా చేరుకున్నవారు పోలినీషియన్ సముద్రయాత్రికులు. నక్షత్రాలే దారిచూపగా అనంతమైన పసిఫిక్ సముద్రాన్ని దాటి చిన్న పడవలపై వారు ప్రయాణించారు. దిశాసూచికలు లేని ఆ కాలంలో ఆకాశం, గాలి, అలలే వారి దారి చూపే దిక్కులు. అది కేవలం నివాసం కాదు, ఒక కొత్త నాగరికతకు మొదటి అడుగు. వాటిని చూసిన క్షణంలోనే ఒక ప్రశ్న మనస్సును గుచ్చుతుంది. ఇంత భారీగా, టన్నుల బరువుతో, పర్వతాల్లాంటి మోయేయి విగ్రహాలు ఈ ప్రాచీన కాలంలో ఎలాంటి యంత్రాలు లేకుండా వాటిని ఎలా చెక్కారు, ఎలా తరలించారు, ఎలా ఇక్కడ నిలబెట్టారు? ఎలా?
ఈ ఒక్క మాటే మోయేయిలను కేవలం శిల్పాలుగా కాకుండా చరిత్రలోని అతిపెద్ద రహస్యంగా మార్చింది. రానో రారాకు మోయేయి విగ్రహాల జన్మస్థలం. ఈ రాతి గుట్టల మధ్యనే వందలాది మోయేయిలు రూపుదిద్దుకున్నాయి. కొన్ని పూర్తిగా చెక్కబడ్డాయి, కొన్ని మాత్రం ఇప్పటికీ రాయిలోనే చిక్కుకొని నిశ్శబ్దంగా చిక్కుకున్నాయట్లుంది ఈ ప్రదేశం. ఇక్కడే ఒక అద్భుతమైన కళ ప్రారంభమై ఒక అంతుచిక్కని రహస్యం జన్మించింది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే కాదు, ఏం ఉపయోగించారు, ఎలా సాధించారు? పరిశోధకులు చెబుతున్నది ఒక్కటే, వారికి ఉన్నవి ఆధునిక పరికరాలు కాదు, కేవలం బాసాల్ట్ ఎడ్జ్లే, త్రవ్వకాల పరికరాలు. ఆ రాళ్లతోనే కఠినమైన అగ్నిపర్వత రాయిని చెక్కుతూ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక్కో మోయేయికి ప్రాణం పోశారు. యంత్రాలు లేవు, ఇనుపు లేదు, ఉన్నది మాత్రం మనుషుల అచంచల సంకల్పం, సమిష్టి శ్రమ మరియు అసాధ్యాన్ని సాధించాలనే విలువైన మనోబలం. పూర్తయిన తర్వాత మోయేయిలు కేవలం శిల్పాలు కాదు, అవి భౌతికంగా అసాధ్యమైన రాతి మహాకాయాలు. సగటున ఒక్కో విగ్రహం పదుల సంఖ్యలో టన్నుల బరువు, కొన్నైతే ఒక చిన్న కొండంత భారీగా. ఇంత బరువైన వాటిని అక్కడి రానో రారాకు గుట్టల నుంచి ద్వీపమంతటా తరలించడం, అదే మొదటి పెద్ద ఇంజనీరింగ్ సవాలు. ఇక్కడనే ప్రశ్న మరింత తీవ్రమవుతుంది. చెక్కడం సరే, కాని ఇవన్నీ అక్కడికి ఎలా తీసుకెళ్లారు? అసలే తలపగలగొట్టే రహస్యం ఇక్కడే మొదలవుతుంది. పలు టన్నుల బరువున్న ఈ మోయేయి విగ్రహాలు గుట్టలు, లోయలు, రాళ్లతో నిండిన కఠిన భూమిపై మైళ్ల దూరం తరలించబడ్డాయి. చక్రాలు లేవు, జంతుబలమూ లేదు, లోహ పరికరాల ఆనవాళ్లూ లేవు. అయినా ఈ రాతి మహాకాయాలు ద్వీపం ఒక చివర నుంచి మరొక చివర వరకు ఎలా చేరాయి? సముద్రంలా లోతైన ఈ ప్రశ్ననే మోయేయి కథను ప్రపంచంలోనే అత్యంత అర్థంకాని ఇంజనీరింగ్ మిస్టరీగా మార్చింది. ఈ రహస్యానికి సమాధానం కనుగొనేందుకు పరిశోధకులు ఎన్నో సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. కాని ఒక్కటి ఇప్పటికీ పూర్తిగా నిరూపితం కాలేదు. ఒక సిద్ధాంతం చెబుతోంది, మోయేయిలు నడిచాయి అని. తాళ్లను రెండు వైపులా కట్టి మనుషులు లయబద్ధంగా లాగుతూ విగ్రహాన్ని ముందుకు వెనక్కి ఊపుతూ అది నడిచినట్టుగా కదిలించారని భావిస్తున్నారు. ఈ విధానాన్ని చూపించే ఆధునిక యానిమేటెడ్ సిమ్యులేషన్లు ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తున్నాయి. మరో సిద్ధాంతం ప్రకారం చెట్ల దుంగలపై వాటిని ఉరికి ఉరికి ముందుకు నెట్టారు. రాయిని రాయిపై కాకుండా మట్టిపై కాదు, చెట్ల మీదుగా మైళ్ల దూరం చలించాయని వాదన. ఈ రెండు సిద్ధాంతాలు తమ తమ లాజిక్ను చూపిస్తున్నాయి. యానిమేషన్లు నిజంగా పనిచేస్తున్నట్టు అనిపించిన నిజంగా ఏ పద్ధతి ఉపయోగించారు? లేదా ఇప్పటి వరకు మనకు తెలియని మరొక మార్గమేదైనా ఉందా? ఈ ప్రశ్ననే మోయేయి రహస్యాన్ని ఇప్పటికీ సజీవంగా ఉంచుతోంది. ఈ సిద్ధాంతాలు ఊహలేనా, లేక చరిత్రలో దాగిన నిజాలా? పురావస్తు శాస్త్రవేత్తలు భూమిలో దొరికిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. ద్వీపమంతటా కనిపించే పాత మార్గాలు, పడిపోయిన మోయేయి విగ్రహాలు, వాటి స్థితి, ఈ అన్నీ కీలక సంకేతాలుగా మారాయి. కొన్ని విగ్రహాలు ముఖం కింద పడిపోయిన తీరు నడిచే సిద్ధాంతానికి మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అవి కదులుతున్న సమయంలో సమతుల్యం కోల్పోయినట్లుగా ఆకృతులు సూచిస్తున్నాయి. అయితే చెట్ల దుంగల సిద్ధాంతాన్ని ప్రశ్నించే ఆధారాలు ఉన్నాయి. అంత పెద్ద సంఖ్యలో చెట్లు ఆ కాలంలో ఉన్నాయా, లేదా అవన్నీ నశించిపోయాయా అన్నదానిపై ఇప్పటికీ వాదనలు కొనసాగుతున్నాయి. స్పష్టమైన నిర్ణయం లేదు. ఒక్క ఆధారము అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అందుకే మోయేయి కథ ఇప్పటికీ ముగియలేదు. ప్రతి కొత్త తవ్వకం, ప్రతి కొత్త పరిశోధన ఈ ప్రాచీన రహస్యంపై కొత్త వెలుగు పడుతూనే ఉంది. కాని అసలైన అద్భుతం ఇక్కడితో ముగియదు. మైళ్ల దూరం తరలించిన తర్వాత ఈ మహాకాయ మోయేయి విగ్రహాలను వాటి పూజా వేదికలైన అహులపై నిలబెట్టాల్సి వచ్చింది. పలు టన్నుల బరువున్న విగ్రహాన్ని నెమ్మదిగా పైకి లేపి సమతుల్యం కోల్పోకుండా నిలువుగా నిలబెట్టడం, అదే చివరి అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ సవాలు. అంతేకాదు, వాటి తలపై ఉంచిన ఎర్రటి స్కోరియా రాయితో చేసిన భారీ పుకావో టోపీలు,
ఆ పుకావోలు మరింత బరువైనవి. వాటిని ఎత్తి ఇంత ఎత్తుకు చేర్చి సరిగ్గా తలపై అమర్చడం మానవ శ్రమ అంచనాలకే సవాలు విసిరుంది. యంత్రాలు లేని కాలంలో ఈ పని ఎలా సాధ్యమైంది? ఇదే మోయేయ్ కథలోని చివరి మహా అద్భుతం. మరియు ఇంకా సమాధానం లేని ఒక గొప్ప రహస్యం. ఈ అద్భుతం వెనుక ఉన్నది సాధారణ శ్రమ కాదు, అత్యంత సంక్లిష్టమైన ఆలోచన. పరిశోధకుల అంచనా ప్రకారం మోయేయ్లను నిలబెట్టడానికి మట్టితో, రాళ్లతో ప్రత్యేకంగా రూపొందించిన వాలుదారులు, రాంపులు నిర్మించారు. ఆ రాంపులపై తాళ్లు, దుంగలు మరియు లీవర్లను ఉపయోగిస్తూ విగ్రహాన్ని అంగుళం అంగుళంగా పైకి లేపారు. బరువును తగ్గించడానికి కౌంటర్ వెయిట్లు, ప్రతిభార వ్యవస్థను ఉపయోగించి ఒక